హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసండి నేను ఈ సంక్రాంతి స్పెషల్ ఈవెంట్ అనేది భీమవరంలో మనకి రిప్రజెంట్ చేసిన బొమ్మల కొలువు అండ్ కోడి పందాలకి ఎలా సెట్స్ అనేది ప్రిపేర్ చేశారో నేను వాటి గురించి అయితే నేను మీకు చెప్తాను ఈరోజు. సో అవి ఎలా చేశారనేది ఒకసారి మీరే చూడొచ్చు. నేను మీకోసమే ఈ వీడియో అనేది షూట్ చేసింది మీకోసం అప్లోడ్ చేశాను. సో అదొచ్చేసి ఇలా బొమ్మల కొలువు అనేది ఈ భీమవరం పెద్దమీరంలో అయితే రిప్రజెంట్ చేశారండి. సో ఈ బొమ్మల కొలువులో ఏంటంటే మనకి చాలా మేజర్ థింగ్స్ అనేవి, అంటే అయోధ్య రామ మందిర్ ఒకటి, అల్లూరు సీతారామరాజు స్టాచ్యూ కింద, ఇంకా వేరే పుణ్యక్షేత్రాలు వాటి రిప్రజెంటేషన్ టెంపుల్స్ అండ్ కొండపిల్లి బొమ్మలు, ఇంకా చాలా మనకి దేవుడికి సంబంధించిన అన్ని రకాల గుళ్ళు, ఫేమస్ టెంపుల్స్ ఉంటాయి కదా, వాటి రిప్రజెంటేషన్ కూడా చేశారండి. సో కొండపిల్లి బొమ్మలు వాటి డిఫరెంట్ ఉంటాయి కదా, ఆ బొమ్మలన్నీ కూడా మనకి రిప్రజెంటేషన్ అయితే జరిగింది. సో ఈ బొమ్మల కొలువు అనేది చాలా బాగుంటుందండి, మనకి కొంచెం ఐడియా అనేది వస్తుంది ఈ బొమ్మల కొలువు చూడటంతో. సో ఈ సంక్రాంతి స్పెషల్గా ఈ భీమవరంలో పెద్దమీరంలో అంటే ఈ బొమ్మల కొలువుని రిప్రజెంట్ చేశారు. చూడండి ఎంత బాగుందో, ఎంత బాగా డెకరేట్ అయితే చేశారో. సో ఇలా ఎద్దుల బండి ఇవన్నీ కూడా డెకరేట్ అయితే చేశారండి, తయారు చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ కోడి పందాలకి ఈవెంట్ అనేది స్పెషల్గా ఒక ప్లేస్ అనేది దీనికి తీసుకుని వాటి ప్రిపరేషన్ అనేది ఇలా చేశారండి. సో ఇంత గ్రౌండ్, దానికి వెహికల్స్ పార్కింగ్, ఇవన్నీ స్పెషల్ ఈవెంట్గా ఉంటుంది కదా. ఇంకా భీమవరం అంటేనే మనకు తెలుసు, ఒక సంక్రాంతి అంటేనే భీమవరం అంటారు కదా. సో అలా ఈ లొకేషను ఈ కోడి పందాలకి కూడా చాలా ఫేమస్ అండి అసలు. ఇంకా దీనికి పెద్ద పెద్ద విఐపీస్ కూడా వస్తారు. సో ఈ బొమ్మల కొలువును కూడా విజిట్ చేయడానికి రఘురామకృష్ణరాజు గారు ఇలా చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వచ్చారండి. సో దీని పార్కింగ్ వచ్చేసి ఇలాగా ఒక స్టేడియంలా అనిపించింది నాకైతే. ఇలా కోడి పందాలకి అరేంజ్మెంట్స్, వెహికల్స్ పార్కింగ్ అనేది ఇచ్చారండి. సో చూడండి, సో భీమవరం ఈ సంక్రాంతికే కదా ఇవన్నీ తెలుస్తాయి మనకి. రిమైనింగ్ డేస్లో ఇవేమి ఉండవు. సో అందుకు మనకి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఈ సెట్స్, లొకేషన్ అయితే ఎలా ప్రిపేర్ చేశారు అవన్నీ నేను కొంచెం షూట్ చేశాను, అవే మీకు చూస్తారని ఇలా పెట్టేశాను. చూసారా చైర్ సీటింగ్ అనేది ఎంత బాగుందో, ఎంత స్టేడియం ఎంత గ్రాండ్ లుక్గా డెకరేట్ చేశారో. సో ఇది మనం భీమవరంలో చూసే మన సంక్రాంతికి సెట్స్ అనేది ఎలా ప్రిపేర్ చేశారు ఇవన్నీ అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా వెంపలో కాశీబరి అని ఒక ఫేమస్ అండి, అది కూడా చిన్నగా మీకు కొంచెం అయితే చూపించడం జరిగింది. ఇదిగో ఇదే అండి ఆ సెట్. సో ఈ సెట్ వచ్చేసి చూసారా ఎంతమంది ఉన్నారో, దీనికి విఐపి పాస్లు కూడా చాలా ఉంటాయండి. సో ఈ సెట్ అనేది కోడి పందాలకి చాలా బాగుంటుంది, అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. చూసారా ఒక చాలా ఎక్సైటింగ్ చాలా స్పెషల్ ఈవెంట్స్ అయితే ఉంటాయి. ఇంకా మా ఊళ్ళం జాతర ఇవన్నీ కూడా చాలా స్పెషల్ ఈవెంట్స్ అండి, 1 మంత్ అయితే ఉంటాయి. సో ఈ వీడియోలో వచ్చేసి ఇలా బొమ్మల కొలువు ఇక్కడ ఈ లొకేషన్లో ఉండే సెట్స్ గురించి రిప్రజెంట్ చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.